మా భాష వాళ్ళకి అర్థమవుతలేదు, వాళ్ళ భాష మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఫోటో దిగుతుంది ఇట్లా మేము ఇంతవరకు లైఫ్ లో చూడని టెంపుల్స్ అన్ని చూస్తున్నాం. పట్లేనట్టు తింటున్నాం. మన విలేజ్ లోకి అయితే పొలిమేరలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. మేము పోయేవారు కూరగాయల బండి తొండ కబ్జా చేసింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి డే 4 ఆఫ్ 5 కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే తిరుపతిలో మాకు 1 hour 1.5 day అక్కడే గడిచిపోయింది అనమాట. సో దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏదైనా సరే ఈరోజు వ్లాగ్లో ఏంటిదంటే తిరుపతిలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ మూవ్ అయినామంటే అరుణాచలం. చాలామంది తెలిసే ఉండొచ్చు. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి దగ్గర 10 అవుతుంది. ఇంకెప్పటి వరకు ఎవరో మొక్కలు కడగలేదు. నైట్ 3కో ఏమో వెళ్ళినాం అక్కడ నుంచి, తిరుపతి నుంచి వెళ్ళి. మధ్యలో కార్ ఆపుకొని ఒక దగ్గర 2 గంటలు నిద్రపోయినాం. కూర్చొనే చోటుగాడు మూటగాడు మంచిగా అన్నారు వెనక. సో మొత్తానికి అయితే ఇప్పుడు 9:30 10 అవుతుంది. ఇప్పుడు మొక్కలు అయితే కడుగుతున్నాం. ఇక్కడ వాటర్ తీసుకుందామని చెప్పేసి వాటర్ బెడ్ దగ్గరికి వచ్చినాం. ఇది తమిళనాడుకి సంబంధించింది. మా భాష వాళ్ళకి అర్థమవుతలేదు, వాళ్ళ భాష మాకు అర్థమవుతలేదు. ఎట్లనో ఒక అట్లా దండలాడి ఒక ఫిల్టర్ వాటర్ క్యాన్ తీసుకున్నాం. ఇక్కడనే మొక్కలు కడుక్కొని మూవ్ అవుతాం. ఇక మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక పెద్ద మిస్టేక్ అయింది, మిగిలిపోయింది. శేఖర్ గడ పోయి చక్కగా ఎగ్ దోశ అని ఆర్డర్ ఇచ్చాడు. పోయేది మేము అరుణాచలం. వాడు తిను నేను చెప్పకపోతే కూరగాయలు గుర్తొచ్చి కూరగాయలు చెప్పిండు ఇక మళ్ళీ. సో అట్లా ఆగిపోయింది. అది ఆర్డర్ క్యాన్సిల్ చేసి నార్మల్ ఆలు దోశ తీసుకున్నాం. సో ఇప్పుడైతే అందరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. చక్కగా అరుణాచలం ఇక్కడ నుంచి ఎంత ఉంది అంటే 86 కిలోమీటర్లు ఉంది. అరుణాచలంలో అవుతుంది నాకు. ఓకే, అరుణాచలమేగా. ఊరు పేరు వేరే కదా, టెంపుల్ అరుణాచలం టెంపుల్. ఓకే, ఇక్కడ నుంచి 86 కిలోమీటర్స్ అంటే 1.5-2 గంటలు చూపిస్తుంది. రూట్ సక్క లేక, రూట్ కరెక్ట్ ఉంటే అంతే 86 అంటే ఆల్మోస్ట్ అంతే. మన హైదరాబాద్ కూడా అంతే పడుతుంది కదా, 100 కిలోమీటర్ 2 గంటలు పడుతుంది. సో వీళ్ళని తొందర వెళ్ళి ఏ టైంకి వెళ్ళినా సరే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాం. ఇవాళ మాకు దగ్గర ఎండ కొడతలేదు, మేఘాలు ఉంది. చూద్దాం మరి ఎట్టుంటుందో. పొద్దుగాలనే వెళ్ళేది ఉండే, ఇక పండుకుంటా లేసుకుంటా ఇక ఈ టైం అయింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం కాబట్టి అక్కడ పోయిన తర్వాత చూపిస్తాం మీకు ఏందని చెప్పేసి. అలాగే ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనం అరుణాచలంకి రీచ్ అయ్యే ముందే అది మనకు ఒక డెడికేటెడ్ వీడియో తీసుకున్నాం అనమాట మన మెయిన్ ఛానల్కి. మేబీ అరుణాచల్కి సంబంధించిన ఫుటేజ్ ఈ వీడియోలో కనబడకపోతుండొచ్చు. మిగతా ఏమన్నా మా యాక్టివిటీస్ ఉంటే అలా చూపిస్తాం. మా ఈ ట్రిప్లో 5వ రోజు 6వ రోజు నడుస్తుంది ప్రజెంట్. ఎన్నో 5వ 6వ టోల్గేట్ 5వ టోల్గేట్ అయితే దాటుతున్నాం. ఎక్కువతే అనుకున్నా. ఇదివరకు ఒకసారి బెంగళూరు సైడ్ పోయినప్పుడు 14 వచ్చినుండే, తక్కువనే. కంప్లీటెడ్. మళ్ళీ ఎప్పుడు పెళ్ళైనా కదా ముందే రావాలి అంతేనా? 1 million అయినాకనా? 1 lakh అయినాకనా? 1 million అయినాక 5 lakh మొక్కు పెట్టిన పోయిందా? ఎంత అలానే మొక్కిన పోవాలి అంటావా? నేను మొక్కలేరా? నేను 1 million మొక్కి అంతేనా? సరే, కూరగాడు 5 lakhs మొక్కినాడా? మరి 5 lakhs ఎప్పుడైతే అప్పుడు వచ్చాడే. ఇక పొద్దుగాల స్టార్ట్ అయిన వ్లాగు ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గిరి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయింది, రకరకాల అడ్వెంచర్లు అయినాయి, అన్నీ అయినాయి. అవన్నీ మీకు మెయిన్ ఛానల్ చూడండి కనబడతాయి. కూడా ఎంజాయ్ అయినారా? ఎంజాయ్ అనుకో, మంచిగా అడ్వెంచర్ గట్టి అడ్వెంచర్. ఇది లిమిటెడ్ టైంలో ఖతం చేసేయాలన్నట్టుగా ఫాస్ట్ కొట్టుకుని వచ్చినాం. అది మామూలుగా మెయిన్ ఛానల్ ఉంటుంది, ఆ వీడియో మెయిన్ ఛానల్ కనబడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నింటికి వచ్చినాం ఇక్కడికి? 7 కదా, పొద్దుగాల ఒకటైంది కావచ్చు. ఒకటైంది. అందుకే మాకు లంచ్ దొరికింది ఆడ. 1:00కి ఏమో వచ్చినాం. ఫటాఫట్ గిరి ప్రదక్షిణ చేసేసినాం. చేయాల్సిన దానికంటే ఫాస్ట్గా చేసినాం. సో ఇప్పుడే గుడి నుంచి బయటకు వచ్చినాం. ఆకలి అవుతుందని ఒక పరాటాలు తింటున్నాం. తమిళనాడుకి వచ్చి ఇడ్లీ కానీ పరాటా కానీ తినకపోతే వేస్టే. ఆగం చేసింది ఎవరు? తానమ్మ. ఆగం చేసింది ఎవరు? ఆడే. అంటే మనకి వినబడ్డా చెప్పిండే, ఒకవేళ 6కే బంద్ అయితే ఆగం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే పరాటాలు వేసేస్తున్నాం. తినరా. ఇక్కడ ఏమైనా బ్రహ్మోత్సవాలు ఉన్నాయేమో, మొత్తం రథాలు రెడీ చేస్తారు. దానికోసం కొబ్బరి ఆకులతో చేసిన తోరణాలు ఉంటాయి కాబట్టి అయితే రెడీ అయినాయి. సైడ్ మీరు రథం చూడొచ్చు.
మొత్తం కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. పెద్ద దండేశ్వరం మీదికి కింద దాకా. ఇటువంటి రథం ఇది ఒకటే కాదు, ఈ గలీలో 3-4 కనబడుతున్నాయి ఒకటే దగ్గర. ఇంక ఇటువంటి ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ఉంటుంది కావచ్చు. వా, కానీ ఏదేమైనా 1 రోజు 2 రోజుల తర్వాత వస్తే మేబీ జనాలలో ఇరిగిపోదాం కావచ్చు. కరెక్ట్గా దర్శనం అయిపోయింది. అలా ఇలా చక్కగా చేలు చక్క పెట్టుకొని గిట్లా వెనకడ ఫోటో దిగుతుంది గిట్లా. ఇప్పుడైతే ఫోటో దిగుతున్నాం. కొంచెం దగ్గరికి కొంచెం దగ్గర జరుగు. గదంస్లే కొంచెం దగ్గర జరుగు. మంచిగా నిలబడు రే రాహుల్. కొంచెం దగ్గర జరుగు. కొంచెం దగ్గరికి. స్మైల్ ఇట్లా స్మైల్ చేయరు ఇట్లా స్మైల్ చేయరు. మొత్తం పళ్ళు కనబడాలి. స్మైల్ చేయరు అట్లా. రెడీ 1 2 3. ఓకే నవ్విండు. ఓం నమ శివాయ. విజయవంతంగా దర్శనం అయితే అయిపోయింది. అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇట్లకెళ్ళి మన కార్ దగ్గర పోతున్నాం అన్నమాట. లాస్ట్ ఒకసారి చూసుకొని పోతున్నాం. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాము, మళ్ళీ వచ్చేలా చూడు దేవుడా. ఓం నమ శివాయ. నిన్న నైట్ అరుణాచలం దగ్గర పరాటాలు తిన్న తర్వాత మళ్ళీ మూవ్ అయితే అయినాం అన్నమాట. ఎక్కడికంటే భద్రాచలంకి అయితే మూవ్ అయినాం. నిన్న నైట్ నుంచే స్టార్ట్ చేసిన జర్నీ మెల్లగా వచ్చే వరకల్లా మనకు విజయవాడకి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 1 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే మనం ఇప్పటి వరకు ట్రిప్ స్టార్ట్ చేసి 1700 కిలోమీటర్స్ అయింది. అటు చూపిరా 1699 టోటల్ జర్నీ. సో ఈ జర్నీ గురించి కూడా నేను మీకు క్లియర్ ఒక వీడియో చేసి చెప్తా. అంటే మేము ఎట్లా వెళ్ళినాం, ఎక్కడ సర్వైవ్ అయినాం, ఎక్కడ తిన్నాం, ఎక్కడ పడుకున్నాం, మా ఫైనాన్షియల్ బడ్జెట్ మొత్తం డిప్గాడ్ మెయింటైన్ చేసిండు. దేనికి ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అని చెప్పేసి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక డీటెయిల్ వీడియో వస్తుంది. ట్రిప్కి అయిన ఖర్చు అన్నట్టుగా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు లోకల్ ఉన్నాం కాబట్టి ఎప్పటిలాగానే పెరుగు ప్యాకెట్ కోసం చూసుకుంటూ పోదాం. ఒక పెరుగు ప్యాకెట్ దొరికితే 2 తీసుకున్నాం. ఇలా సల్లా వేసుకున్నాం కొద్దిగా. ఇది 2 వర్షమైతే పెడిది. ఒకటి సల్లా, ఒకటి అన్నంలకి. ఎక్కడైనా కుంపడి పెట్టాలి ఎక్కడైనా కనబడితే. ఎదురుగా మీరు చూసినట్టయితే కొండపైన అమ్మవారి దేవాలయం అనుకుంటున్నా, దుర్గమ్మ తల్లిది. అటు సైడ్ లేకపోతే లెఫ్ట్ సైడ్ అర్థమైతలేదు. లెఫ్ట్ సైడ్ గుట్ట మీద కూడా ఒక టెంపుల్ ఉంది, అటు సైడ్ చూపిరా. అయితే మరి ఇంతకుముందు చిన్నది కనబడ్డది కదా, ఆ టెంపులా లేకపోతే ఈ టెంపులా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా విజయవాడ నుంచి ఎవరెవరు అయితే మన వీడియో చూస్తారో వాళ్ళు కూడా కామెంట్ చేయరు. కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడు వీలయ్యేటట్లేదు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకుంటాం. ఆ టెంపుల్ ఈ టెంపుల్ మరి 2 దిక్కుల మొక్క. ఇంతకుముందు మనం 2 టెంపుల్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయినాం కదా. అమ్మవారు తల్లి దగ్గరికి అయితే తెచ్చుకుంది మనల్ని. మీరు ఇక్కడ చూడొచ్చు, ముంగట్నే ఉంది టెంపుల్. బిల్డింగ్ మీద గోపురం కనబడుతుందని నేను చెప్పిన చూడరా. ఈ టెంపుల్ ఉన్నట్టుందిరా. అవి మీదికి ఎక్కనికి కూడా మెట్ల టైప్ అవి ఉన్నాయా. జై దుర్గా భవానీకి, దుర్గా భవానీకి. ఇక్కడనే పుష్కరాలు అయితే కదా, ఇక్కడ మునిగి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ జర్నీలో మేము ఎక్కడ మధ్యాహ్నం కుక్ చేసుకున్నా కానీ కంపల్సరీగా పెరుగు అయితే ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే డిహైడ్రేట్ కాకుండా కొద్దిగా చల్లదనం కోసం. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు, కూరగాడు మళ్ళీ పెరుగు కోసం వేయండు. విజయ డైరీ పార్లర్. సో ఇప్పుడు వాడు పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తే మంచిగా చల్ల వేసుకోవాలి. ఒక ప్యాకెట్ మంచిగా అన్నంలో వేసుకొని తినాలి. ఏంటి వాడంతే కళ్ళు తెరిచేవరకలా భద్రాచలం. వీళ్ళు ఎట్లా వచ్చారంటే వెనక కూర్చుంటారు. ఒకటి అయిపోగానే దేవస్థానం పండుకుంటారు. నెక్స్ట్ దేవస్థానం వచ్చేవరకల్లా ఎత్తురు. మధ్య లెక్క తిన్నామా, ఆకలైతే వచ్చినప్పుడు పోయినామా. ఎన్కిద్దరే మేం కాదు, అది సంబంధం లేదు. ఎటన్నా కానీ రూట్ తోటి సంబంధం లేదు. పోయి టెంపుల్ కాడ ఆగింది లెక్క. చెడ చూస్తాడు. ఎక్స్పైరీ ఫస్టే చూసుకొని వస్తానంట.
ఉందా అంటే ఉన్నదంట. ఏమేంద్రు గుర్రు కొడుతుండ్రా మధ్యాహ్నం పూట గుర్రు కొడుతులేదురా. వీడియోలో పెడతా చూడు. కూర రే నువ్వు జస్ట్ పెరిగి తీసుకుని పోయిన గ్యాప్ లో గుర్రు కొడుతున్నాడు. గురు కొట్టలే వీడియో తీసినా మేమే చెప్తున్నాం గురు కొట్టలే అంట. గుర్రు కొట్టినాడైతే చిన్న కాదు కప్పలెక్క గుర్రు కొడతాడు అంటాడు. అరే వెరైటీగా వచ్చింది అది. అరే వాడు గుర్రు కొట్టిన దానికి ఇప్పుడు కొట్టినా అనే దానికి ఎంత తేడా ఉంది చూడరా. కొట్టావా కొట్టలేదురా నువ్వేమో చిన్న కాదు ఈ మధ్యాహ్నం పూట గుర్రేదిరా. రాంతిలేండి ఇంద్రా 2 ప్యాకెట్లు తీసుకున్నా. ఫైనాన్షియల్ మేనేజర్ చెప్పు రాసుకుంటా. రాపి రాకురా మళ్ళా గుర్రు కొడతారు మర్చిపోతాం మళ్ళా. డబ్బా పెట్టినా ఎందుకు మనకి అసిస్టెంట్ నువ్వు. మేమే గుమస్తాని పెట్టుకుంటా గుమస్తాడు ఇంకోని పెట్టుకున్నాడు కింద. మళ్ళా కొడుతుంది వస్తాయి ఎంతసేపు 5 నిమిషాలు గోండిగా పండుదుడు కొత్త వర్షాలు పడతాయి. పండుకొని అయితే ఎవ్వరు లేరు కావచ్చు. నేను దిగంగానే అబ్బాయి వాళ్ళు వేరు బయట వేరే గురు కొట్టేట్టున్నాడు. సోకిలే గురు కొట్టిన అంటుండే ఏమో ఇవాళ సంక్రాంతి. సో మొత్తానికి అయితే ఎప్పటిలాగానే ఒక దగ్గర అయితే ఆగినాం. ఈరోజు కూడా మళ్ళీ పులిహోర అయితే వేయబోతున్నాం. యాక్చువల్గా సల్లచారు వేసుకుందామని చెప్పేసి ఒక ఐడియా ఉండే, కానీ ఎట్లా తాగనీకి సల్ల వేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఓన్లీ పులిహోర అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు. సో బెటర్ ఆ పెరుగులోకి ఇట్లా పనిచేస్తలే. ఎప్పటిలాగానే రైస్ వాడు చూసుకుంటుండు, పులిహోర పోసుకేసి వీడి చూసుకుంటుండు. నిమ్మకాయలు ఖరాబ్ అయినట్టు ఒకటే ఖరాబ్ ఎండిపోయింది, అది ఖరాబ్ కాలే జ్యూస్ వెళ్తుంది కావచ్చు. దారా డింపిగా ఎప్పటిలేక మనం పల్లీలు తిందా ప్యాకెట్ పట్టుకురా. మనం సల్ల వేద్దాం దారా ఇప్పుడే. అన్నం అది అన్నంలో 5 లోపల సల్ల తాగచ్చు. ప్యాకెట్ మిగిలితే చాలా వేసుకుంటున్నాం. సౌండ్ అట్టే వస్తుంది ఎట్లా గింది ఒకసారి తింటా అన్నట్టు పట్లేనట్టు తింటుండే బేకారుగా తింటుండు. అదే వాడు నిలబెడితే మంచిగా ఉండు అన్నట్టు మర్రెగాలు పెట్టి ఆడి కూర్చున్నాడు. మళ్ళీ వేసుకుంటున్నా అన్న ముందుకే పచ్చి పల్లీలు బాగా తినగా అదేమంటారు షేక్ వెల్ బిఫోర్ యూసా. టైం పడుతుంది. సో మొత్తానికి అయితే ఇక్కడ కూడా వంట వార్పు కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది.
పులిహోర మస్తు అయింది, అంటే రైస్ బరాబర్ అయింది అన్నట్టు మొన్నటి కంటే కరెక్ట్గా తిన్నాం. మేము ఇక్కడ తినడేదో కానీ కుక్క కూడా సట్ట తిన్నాం ఎన్ని రోజులు అయినా తినక. ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నాం. లెట్స్ గో ఫర్ భద్రాచలం. 4వ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తాం. ఈ సంవత్సరంలో ఈ నెలలో ఏం పుణ్యం చేసుకున్నామో అర్థమవుతలేదు కానీ మేము ఇంతవరకు లైఫ్లో చూడని టెంపుల్స్ అన్ని చూస్తున్నాం, లైఫ్లో వెళ్ళని ప్లేస్లు అన్నిటికీ వెళ్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు సైడ్లో చూసినట్టయితే భద్రాచలం శ్రీ రాముల వారి మందిరం అయితే ఇక్కడ ఉంది. పొద్దుగాల స్టార్ట్ అయినాం, వస్తూ ఉన్నాం నైట్కి ఇప్పుడు అయితే ఏరినాం అనమాట. 7:30 అవుతుంది. ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని చెప్పేసి అనిపిస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మేము మొబైల్ అలో ఉంటుందో ఉండదో, మొబైల్ ఎంతవరకు అలో ఉంటే అంతవరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడ నుంచి అయితే మొక్కుకోండి, తర్వాత రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత కలుస్తాం. సో మొత్తానికి అయితే మన భద్రాచలం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మేము తిరుపతి, అరుణాచలం, భద్రాచలం 3 అనుకొని వచ్చినాం. మధ్యలో అహోబిలం దర్శనం కూడా అయింది, చాలా బాగా అనిపించింది. మేము మొక్కున్న మొక్కులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అది డైరెక్ట్గా ఇంటికి తిరుగు ప్రయాణం అయితే కావచ్చు. ఏమంటారా పిల్లలు? ఎగ్జైటింగ్ ఉందారా? అంతా ఒక కళలాగా, ఒక మాయలాగా ఎట్లా అయిపోయిన దర్శనాలు, గుర్తుకులేదు, మళ్ళా ఏ కష్టం గుర్తులేదు, ఏ విగ్రహం గుర్తులేదు. జస్ట్ పోయినామా అంటే పోయినాం అన్నట్టుగా ఉన్నది. అంటే అట్నే ఉంటది కావచ్చు. అట్లే ఉంటది అన్న. ఇప్పుడైతే తిరుగు ప్రయాణం అవుతున్నాం. ఒకసారి ఫ్రీగా ఎక్కడైనా కూర్చొని రిలాక్సింగ్ గా మాట్లాడుకుందాం. చలో పెట్టండి రా మ్యాప్. మనం ఉన్న దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ 143. సో మొత్తానికి అయితే ఇప్పుడే సిద్దిపేట దాటి మన విలేజ్లోకి అయితే పొలిమేరలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. టోటల్ జర్నీ ఎన్ని కిలోమీటర్లు అయిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 2194, అంటే రఫ్గా 2200 వేసుకోండి. ఎందుకంటే మనం ఒక 2-3 కిలోమీటర్లు దాటినాక ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు. సో టోటల్ ట్రిప్ వచ్చేసి 2200 కిలోమీటర్స్. ఈ ట్రిప్ తిరగనీకి, అలాగే మనం ఒక 4-5 మెయిన్ టెంపుల్స్ కవర్ చేసుకున్నాం, అవి కవర్ చేసుకోనీకి, అలాగే ఎన్ని టోల్ గేట్స్ దాటినాం, మనం తిననీకి ఎంత అయింది, ఇదంతా మీకు ఒక వీడియోలో చెప్తా అని చెప్పినా కదా. సో ఆ వీడియోలో అయితే మీకు త్వరలోనే వస్తుంది. ఒకసారి కూర్చొని మేము ఆ బడ్జెట్ చూసుకోవాలి అసలు ఏమేమైందని చెప్పేసి, దాని తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫైనల్గా సో కూరగాడు వచ్చేసి వాళ్ళ ఊరు మధ్యలోనే వస్తారనమాట. వాడు అక్కడనే దిగిపోయాడు, జంప్ అయ్యాడు అక్కడనే. సో ఇప్పుడు ఇక మేము పోయి ఈ సామాన్ అంతా చదువుకొని ఈ కార్ వాషింగ్కి తీసుకోవాలి. ఇంకా మొత్తం పొట్టు అయింది కారు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కారు పరిస్థితి ఎట్లుందో చూపిస్తాం. మేము పోయేచ్చారు కూరగాయల బండి తొండ కబ్జా చేసింది. పోదట బండ్ల పరిస్థితి చూడొచ్చు. మేము వచ్చారు దింపారు, నీ కొత్త బండి ఇట్లయిందేమరా దుమ్ము చెట్టు కింద పెట్టిపోయేది ఉండరు. ఇంకా ఉంటుంది. మీకు కారు చూపించలే కదా, వెనక డిక్కి మొత్తం దుమ్ము మొత్తం పాడి అంత దుమ్మే. లోపల మొత్తం ఖరాబ్ అయింది. గట్టిగా వాష్ చేయించుకురావాలి. అది మొత్తం ప్యాలాలు మేము కలుపుకొని ఎల్లో కలర్ ఉండే, ఇలా పడిపోయిన తర్వాత తెల్లగానే సాంద్రాలు పడ్డాయి. అంత ఆగం అయింది కారు. ఇప్పుడు ఇక కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి కారును వాషింగ్కి అయితే తీసుకొని వెళ్తాం. నువ్వు కళ్ళాని పోతున్నట్టు కదా అనలే అర డింపా వచ్చిన జస్ట్ ల్యాండ్ అయినాం అంతే, వారం రోజులు అయినా చెప్పేసి కథ కళ్ళు ఊళ్ళో పోతావు, మధ్యలోనే అవుతావు. శనివారం ఎవరికి శనివారం? మీ దోస్తుకి శనివారంగా? అరే విని కాదు కదా, శనివారం వేయాలని అడిగి శనివారం అని అడిగిన కళ్ళు పోతా అని చెప్పిన, అంటే ఆయన సూపర్ తోలుకోవాలి అని చెప్పేసి అడిగిన. శనివారం అని అడిగిన అంతేనే. శనివారం అన్నాడు, నాకు కూడా శనివారం. నీకా? ఈయనకి ఏ వారం లేదు.